హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హాస్పిటల్. మొన్న రీసెంట్గా 4 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట ఛానల్కి. నేను లైవ్లో ఉన్న ర్యాండమ్గా వచ్చా మూడ్ బాగోక, బట్ ఆ రోజు ఇలా అయింది. చాలా 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 స్పెషల్ డే. లైక్ రా స్నిప్పెట్స్ చూపిస్తున్నాను ఎందుకంటే లైవ్ చాలామంది జాయిన్ అవ్వరు కాబట్టి. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ మై ఫేస్, నేను ఏం ప్రిపేర్ అవ్వాలి, జస్ట్ ర్యాండమ్గా మాట్లాడదాం, ఇంటరాక్ట్ అయితే నాకు కొంచెం మోటివేషన్ వస్తుందని చెప్పి అలా లైవ్కి వచ్చేసా జిడ్డు మొహంతో. అండ్ ఇట్ టర్న్ అవుట్ సో వెల్. అందరూ చాలా బాగా మాట్లాడారు. మాట్లాడుతూ అలా 4 lakhs టర్న్ అయిపోయింది. లుక్ ఎట్ 95 96 96 ఫేస్ పడుతున్నా గైస్, చూద్దామా. 96 బాగున్నదా? 97 కనిపిస్తుంది మీకు? 97 98 Oh, great. Almost 98 99 Tadai! Yeah! Congratulations! వన్ కూడా అయిపోయిందిరా. 4 lakhs 2 ఆయన వచ్చారా? ఎవరు బిజినెస్? నేనే. 4 lakhs 2 3 4 5 Congratulations! 3 దాటి 4 వచ్చేసాం. 7 సో లైవ్ ఒక పావు గంట 2 నిమిషాలు ఉందాం అనుకొని ఆల్మోస్ట్ 1 hour ఉన్నాను 4 lakhs కంప్లీట్ అయ్యే వరకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ. అండ్ నా ఫ్రెండ్స్లో ఎవరో ఒకళ్ళు చాలా మంచి ఎక్స్ప్రెసివ్గా ఉండేవాళ్ళు ఇలా కేక్ అవి పంపిస్తారు. ఈసారి ఇది యూవీ కలెక్షన్స్ నుండి నందు గారు, తను నాకు మంచి ఫ్రెండ్ అనమాట. ఆల్మోస్ట్ 3 years నుంచి పరిచయము. తను అప్పుడే టైమ్ 11:30 అంతో అయింది, 11 అంతో అప్పుడు పంపించారు. ఇంకా అందరు పిల్లలు కూడా పడుకుంటారు. బట్ ఐ థాట్ నాకు కట్ చేయాలనిపించింది, క్రేవింగ్స్ వచ్చాయన్నమాట అది తినేయాలని చెప్పి. అందుకని చిన్న మొక్క కట్ చేసుకుని ఆ పై తినేసాను. అండ్ మీ అందరికి కూడా చీర్స్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ నా గుడ్ అండ్ బ్యాడ్ డేస్లో చాలామందిని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఎక్స్ప్రెస్ చేసి నా కంటెంట్ బాగుందని మెచ్చుకుని ప్రతిసారి నాకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట. అర్జున్ స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఒక క్వశ్చన్, అర్జున్ రిలేటెడ్ వీడియోస్ ఏం చేయాలని నాకు థాట్ కూడా రావట్లేదు అనమాట. వాడు ఎప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, క్లాసెస్కి వెళ్తున్నాడు, వాడు ఎలా చదువుతాడు, ఇలాంటివి అప్పుడప్పుడు షేర్ చేస్తున్నా. మీకు ఏమన్నా ఈ ఏజ్ పిల్లలకి రిలేటెడ్ టాపిక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో వాడు వెళ్ళిపోయాక ఏంటంటే ఆ రోజు మార్నింగ్ అప్పటికప్పుడు మా ఆయన చెప్పారు ఇవాళ ఈ ఇన్విజిబుల్ గ్రిల్స్ వేయడానికి వస్తున్నారు అంటే. నాకు ముందు రోజు తను చెప్పలే, నాకు తెలీదు. మేడ్కి కూడా నేను చెప్పలే, క్లీన్ చేయించుకోలే. బట్ అక్కడంతా పీజన్స్ ఫుల్గా రెట్టలు వేసేసి పెంట చేస్తున్నాయి. సో మొత్తం నేను క్లీన్ చేసేసరికి చాలా టైం అయిపోయింది అనమాట. అన్ప్లాన్డ్ ఆ రోజు అయితే. సో మొత్తం ఆ గట్టంతా క్లీన్ చేయకపోతే వాళ్ళు ఫిట్ చేసినప్పుడు ఆ మరకలు ఉంటాయి కదా. సో మొత్తం క్లీన్ చేసి అన్నీ చేసరికి ఇక్కడ మాకు పైన రైన్ వాటర్ రాకుండా షెడ్ వేయించుకున్నాం కదా, దానివల్ల ఈ ఇన్విజిబుల్ గ్రిల్స్ యువతలకి వేయించుకోవాల్సి వచ్చింది. అంటే బ్యాక్ సైడ్ అవతల వేయించుకుంటే ఇంకా బాగుంటుంది, మన గ్రిల్ పట్టుకోవడానికి ఉండేది. బట్ యువతలకి వేయించుకోవాల్సి వచ్చింది. ఫైనల్లీ డోర్స్లా పెట్టించుకుందామా, గ్లాస్ పెట్టించేసుకుందామా, లేకపోతే నార్మల్ గ్రిల్కి వెళ్దామా అనుకుంటూ ఇన్విజిబుల్ గ్రిల్సే బెటర్ అని దానికి వెళ్ళాము. సో మొత్తం క్లీనింగ్ అయిపోయింది. చాలా నాయిస్ వస్తుంది కదా, ఎదురు బ్లాక్ అంతా రెడీ అవుతుంది అనమాట. అందుకని అంక గిర్ర సౌండ్ వస్తున్నాయి. అండ్ హియర్ ఐ షేర్ క్విక్ మార్నింగ్ స్కిన్ కేర్. నేను ఇది లాస్ట్ మంత్ కూడా షేర్ చేసా. టోనర్ అయిపోయాక మాయిశ్చరైజర్ రాసుకుంటున్నా. ఆ రోజు సీరం పెట్టుకోలే. 4% సెరమైడ్ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ ఫ్రమ్ ది డర్మాకో. సో డర్మాకోలో చాలా మాయిశ్చరైజర్స్ ఉంటాయండి. సెరమైడ్ మాయిశ్చరైజర్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. నేను ఇదివరకు కూడా చెప్పా, ఇది లాస్ట్ మంత్ షేర్ చేసినప్పుడు చూపించాను కదా. డ్రై ఫ్లేకీ స్కిన్, బాగా ఇరిటేటెడ్ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఇందులో పవర్ ఆఫ్ 2 ingredients ఉన్నాయి. సెరమైడ్స్ ఏంటంటే రిపేర్ చేసి స్ట్రెంథన్ చేస్తాయి మన స్కిన్ బ్యారియర్ని. అండ్ ఇందులో నైసినమైడ్ కూడా ఉంది. అది ఏంటంటే సెరమైడ్ ప్రొడక్షన్ని బూస్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఆక్సిలిన్ కూడా ఉంది వీటితో పాటు. సో దట్ మన స్కిన్లో ఉన్న ఆక్సిజన్ సప్లైని ప్రమోట్ చేయడానికి అండ్ స్కిన్ హెల్దీ అండ్ ఫర్మర్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో 24 hours నరిష్మెంట్, మాయిశ్చరైజేషన్ ఉండడంతో పాటు స్కిన్ రిపేర్ అండ్ స్ట్రెంథన్ కూడా అవుతుంది అనమాట. లైట్ వెయిట్, నాన్ గ్రీజీ కావాలి, ఇలాంటి ఇంగ్రీడియంట్స్ మీకు సెట్ అవుతాయి, మీకు వర్క్ అవుతాయి అంటే చూస్ దిస్. ఇది సూపర్ లైట్ వెయిట్ అండ్ నాన్ గ్రీజీ ఉంటుంది. అండ్ డర్మటాలజిస్ట్ అప్రూవ్డ్ కూడా. అండ్ లైక్ అన్ని డర్మాకో ప్రొడక్ట్స్ లాగా ఇది కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. మీరు డర్మాకో వెబ్సైట్లో కొనేటప్పుడు వసపిట్ట 2024 అనే కోడ్ యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది. అండ్ ఇది మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో కూడా పర్చేస్ చేయొచ్చు. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ డెమోకో వాళ్ళు యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా 15,000+ స్టూడెంట్స్ని చదివిస్తున్నారు అలాంగ్ విత్ భూమి. ఆ ఇనిషియేటివ్లో కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. సో డూ ట్రై ఇట్. అండ్ నేనైతే సీరమ్స్ కోసం, మాయిశ్చరైజర్ కోసం డీటెయిల్డ్గా ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను, స్కిన్ కేర్ బ్లాగ్ లాగా. బట్ ఏంటంటే అందరు ఆడియన్స్ స్కిన్ కేర్ ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో అని చెప్పి నేను అవి
పెండింగ్ పెట్టుకుంటున్నాను అనమాట. బికాజ్ ఏది ఎప్పుడు ఎందుకు యూజ్ చేస్తామని తెలిస్తే ఇంకా ఈజీ అవుతుంది టు చూస్ ద ప్రోడక్ట్. అండ్ హెయిర్ డ్రైయర్ అయితే పాడైపోయింది. నేను లైట్గా డ్రై చేసుకుని అప్పుడు హెయిర్ డ్రై వదులుతాను, మొత్తం గాలికి వదిలేను అనమాట. నాకు ఇష్టం ఉండదు. అండ్ ఇవాళ అయితే ఒక బయటికి వెళ్ళే పని కూడా ఉంది. నేను ఆదిత్య పజిల్స్ కోసం కూడా ఈ వ్లాగ్లో చెప్దాం అనుకుంటున్నా. సో చాలా ప్లానింగ్ ఉంది మైండ్లో, ఎంతవరకు వ్లాగ్లో చూపిస్తాను అనేది లెట్స్ సీ. అండ్ ఇలా డీటెయిల్ స్కిన్ కేర్ మీద పెద్దగా ఐడియా ఆర్ అవేర్నెస్ ఇంట్రెస్ట్ ఇవి లేని వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. మొన్న అది చెప్పారు ఇది చెప్పారు అని చెప్పి. బేసిక్గా మనం డిఫరెంట్ టైప్స్ ట్రై చేస్తుంటే బెస్ట్గా ఏం పడుతుందో తెలుస్తుంది. నెంబర్ 2 మన స్కిన్ టైప్ ఏదో కూడా మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి కూడా ప్రొడక్ట్స్ మనం ట్రయల్ అండ్ ఎర్రర్లో చేస్తే బెస్ట్గా పడేవి కొన్ని ఉంటాయి. అవి ఎప్పటికీ మన ఫేవరెట్ లిస్ట్లో ఉండిపోతాయి. అండ్ అది చెప్పగా స్కిన్ కేర్ కోసం మాట్లాడతా. అండ్ ఇక్కడ గ్రిల్స్ ఎంజాయ్ చేస్తున్నా. మొత్తం కడిగించాను నేను. ముందు బ్రూమ్ చేసా, తర్వాత మేడ్ కూడా వస్తే మొత్తం కడిగించాను అనమాట. హ్యాపీగా ఉంది. ఆదిత్య వచ్చేసాడు. కావా నేను ఆట చూస్తున్నా, వస్తావేమో అని. దా దిగుతావా, దిగవా? అది కాలు కూడా ఎత్తట్లే. వెయిట్ 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 వెళ్ళు. దా నా దగ్గర లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి గో. వెళ్తాడులే నా, నువ్వు వెళ్ళు. యూ గో. ఉండు ఆదిత్య. వెళ్ళడుతా. తను మా హెల్పర్ అనమాట. గింద అనేవాడు. తన పేరు గీత. అయితే ఇప్పుడు స్పష్టంగా వస్తుంది. అప్పుడప్పుడు గీత అన్నాడు. స్టిల్ అంటే నా పేరు డిఫరెంట్గా పెట్టాడమ్మా, గింద ఏంటమ్మా అంటుంది. సో మొత్తానికి ఇంటికి వచ్చి పడ్డాం. ఏం బిక్స్? రూబిక్సా? ముందు షూ ఇప్పు. ఆదిత్య ఇదిగో షూ ఇప్పు అన్నాను. బాబుకి సేఫ్టీ ఉంది, బట్ వాడి చేతిలోని వస్తువులకి లేదు. వాడు ఏమి విసిరేస్తాడని టెన్షన్గా ఉంది. బట్ ఏంటంటే వాడు అలవాటు తగ్గాలి. ఆరల్స్ మేము అక్కడ ఏమన్నా చిన్న షీట్ వేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఏంటమ్మా ఏమన్నా వచ్చాను? వెయ్యి అమ్మకి, వెయ్యి బాల్. నాకు రా అమ్మకి వెయ్యి. ఆదిత్య ఎవరికి వచ్చి చెప్తున్నావమ్మా? ఆమె తిందాము. కార్లో కూర్చుంటావా, చైర్లో కూర్చుంటావా? ఎక్కడ కూర్చుంటా? సోఫా. ఆప్షన్ నెంబర్ 3. అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుందామమ్మా. ఎక్కడ కూర్చుంటావు? సోఫా మీద కూర్చుంటావా? మరి క్యాప్ పెట్టుకుంటావా? ఆమె పెడతా. క్యూట్ క్యాప్ ఏది చూపించు. నీ క్యాప్ ఏది? పెట్టుకో ఒకసారి. అలా పెట్టుకుంటా. బుజ్జి అబ్బా అమ్మ స్టైల్. ఫుల్గా పెట్టుకో. అండ్ పాటీ ట్రైనింగ్ అప్డేట్ ఏంటంటే పాటీ చెప్తున్నాడు, బట్ యూరినేషన్ మాత్రం వాడు కంట్రోల్ ఇంకా లేదు. అందుకని ఇంటికి రాగానే డైపర్ తీసేస్తున్నాం. మ్యాక్సిమం టైం ఈ క్లాత్ డైపర్ కాదు, ఇది ప్యాడెడ్ అండర్వేర్ ఆర్ నార్మల్ అండర్వేర్ కూడా వేసేస్తున్నాను. నాకు తెలిసి సోన్ ఇంకా సెట్ అయిపోతాడు అనిపిస్తుంది. ఆదిత్య సోఫా కదా, ఇక్కడ నేను తినేస్తున్నాను. నో ఆము. యమ్మీ ఆదిత్య గుడ్ బాయ్ అన్నావు కదా, మరి ఇక్కడ కూర్చోవాలి. యమ్మీ ఆము. ఆదిత్య ఇస్ గుడ్ బాయ్. ఇక్కడ చెప్పు, ఇలా రా చెప్పు. ఆదిత్య ఇస్ గుడ్ బాయ్. అమ్మ ఇస్ నేను గుడ్ బాయ్నా? సరే అమ్మకి ఐ లవ్ యూ చెప్పు. అయ్య బాబోయ్. తినేసి చెప్పులే, తినేసి చెప్పు. ఫస్ట్ ఈట్. ఓకే, విల్ డూ సమ్ యాక్టివిటీస్ నౌ. ఓకే బాయ్. బాయ్. మనం ఆడుకుందామా, పడుకుందామా? జోజో బుజ్జిందామా? బుజ్జి అమ్మ. మైక్ పెట్టాను వాడికి కూడా. ఏంటమ్మా ఏంటి? పజిల్స్ నేను ఆ పైన పెట్టుకుంటాను అనమాట. అంటే వుడెన్ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఆ పైన పెడతాను. సో ఎలా ఆర్గనైజ్ చేస్తాను. అండ్ ఆల్సో ఏంటన్నా
అప్ డౌన్ ఆడుకుంటున్నావా? సో మీకు కొన్ని చూపిస్తాను ఇప్పుడు. లైక్ ఏజ్ బై ఏజ్ నేను ఎలా తీసుకున్నాను వుడెన్ పజిల్స్ కోసం చెప్తాను. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కూర్చో. గుడ్ బాయ్. సో నేను వుడెన్ పజిల్స్ కోసం చెప్తాను ఫస్ట్. సో ఇందులో పెట్టుకుని పైన పెట్టుకుంటా, బికాజ్ చేతికి అందితే అంతా ఊరికే మెసప్ చేస్తానని చెప్పి. ఏంటి హ్యాపీ హ్యాపీ. సో ఫస్ట్ మీరు 1.5 years. ఒక్క సెకండ్. ఓకే. up above the sky. ఓకే పజిల్స్ కోసం చెప్తాను. ఓకే 1 second. ఓకే కామ్గా చెప్పు. కామ్గా. సో ఫస్ట్ 1.5 years అరౌండ్ ఆడినప్పుడు ఇలా ఓన్లీ సర్కిల్స్ అనమాట. సర్కిల్స్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇలాంటి వాటిలో స్క్వేర్ అండ్ 3 ఉంటాయి అండ్ ఒక్కొక్కటి ఉండేది కూడా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇలాంటి వాటితో స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. అప్పుడు నెమ్మదిగా మన ఇంటెన్సిటీ పెంచవచ్చు. అచ్చా కెన్ యూ ప్లీజ్ కీప్ దెమ్. ఇంట్రెస్ట్గా చేస్తారనమాట. ఇంకా ఈజీగా ఉంటుంది కదా. సో కొత్తలో ఇది ఒక 1 month అలా ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇస్తూ ఉండేదాన్ని. తర్వాత ఏంటంటే మనందరికీ తెలిసిన ఒక స్లోగా. సో ఇది 3 shapes ఉంటాయి అండ్ ఈజీగా ఉంటుంది బేబీస్కి, ఐ మీన్ టోడ్లర్స్కి. ఇవి అందరికీ తెలిసే ఉంటాయి, ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇలాగనమాట. అంటే ఎక్కువ క్లమ్జీ. ఫస్ట్ ఇలాగ పెద్ద బోల్డ్ కలర్స్ చాలా షేప్స్ ఉన్న కొనద్దు. దీంతో స్టార్ట్ చేయాలి. ఓకే ఆదిత్య, లెట్స్ గో ఫార్వర్డ్. వద్దు. సో ఇది నెక్స్ట్ స్టేజ్. ఇంకా వాళ్ళు అన్ని షేప్స్ గుర్తుపట్టేస్తారు అనుకున్నప్పుడు మనం ఇలా మల్టీ కలర్లో ఎక్కువ షేప్స్ ఉన్నవి తీసుకోవాలి. వాట్ ఈస్ దిస్ ఆదిత్య? రెక్టాంగిల్. ఇది వాట్ ఈస్ దిస్? స్క్వేర్. వాట్ ఈస్ దిస్? సర్కిల్. ఇది వాట్ ఈస్ దిస్? అయ్యో ఇదేంటి చెప్పు మరి? ఓవల్. వీటికి 6 or something. ఏంటి? వాట్ ఈస్ దిస్? ఏంటి? D for Westboss అంటే ఏంట్రా? అంటే అంటే ఏంటి? Where is the boss? అంటే నాకు అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. B for అర్థం కావట్లేదు ఆదిత్య, సారీ. ఇది డైమండ్. వెజిటబుల్సా? వెజిటబుల్స్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? వెజిటబుల్స్. సరే ఇది డైమండ్ అడుగుతుంటే వెజిటబుల్స్ అంటే డైమండ్ దేర్. ఎస్. ఓకే ఇదేంటి? ట్రయాంగిల్. మా ఆడికి ఎన్ని సైడ్స్ ఉంటాయి ట్రయాంగిల్కి చెప్పు? 1. ఎన్ని సైడ్స్ ఉంటాయి చెప్పు? 1 2 3 చెప్పు. వాట్ ఈస్ దిస్ చెప్పు? ఏంటి చెప్పరా? పెంటగన్ చెప్పు. పెట్ గన్నా? ట్రెప్జాయిడ్. సో షేప్స్ ఆ టైప్లో తెలిసాక నెక్స్ట్ ఇది కొంచెం కాంప్లెక్స్ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్ ప్రతిదీ ఒకే నెల కొనేయలేం కదా. సో నెలకు ఒకటి అలాగా నువ్వేం చేస్తున్నావు, మంత్లీ ఒక్కొక్కటి అలాగా అది చేద్దామా. ఇందులో కాంప్లెక్సిటీ పెరుగుతుంది కదా. సరే కాంప్లెక్సిటీ పెరుగుతుంది ఎందుకంటే కరెక్ట్గా వీటిలో పెట్టాలి కాబట్టి. అర్జున్ ఒకసారి, సారీ అర్జున్ అన్న. అర్జున్ ఏమన్నా పేరు? అర్జున్ ఆదిత్య. అదే నువ్వు చెయ్యి. స్క్వేర్ అది
వచ్చాక నిజంగా కొమ్ములు వచ్చినప్పుడు వరకు తిన్నగా ఉంది తెలుసా. Here. నాకు తెలుసు కావాలని ఫన్ చేస్తున్నాను. No, పక్కన. No. ఇప్పుడు వరకు నిజంగా Yes. 1, 2. దీనికి కొంచెం ప్రాబ్లం ఏంటంటేనండి, బాగుంటుంది, బాగా ఎంగేజ్ అవుతారు, కానీ ఆ పుల్లలు ఉన్నాయి కదా అవి ఇరిగిపోతున్నాయి. గమ్ పెట్టి మనం అతికిచ్చేయచ్చు. మా ఇంట్లో ఆ హార్డ్ గ్లూ గన్ లేదనమాట, యాక్చువల్లీ ఉండేది, మిస్ అయిపోయింది. అది ఉంటే వెంటనే పెట్టచ్చు, బాగా ఎంగేజ్ అవుతారు. ఇది కొంచెం కాంప్లెక్స్ లెవెల్ అనమాట. ఇంకా అలాగే నేను చెప్పినట్టు మంత్స్ గ్యాప్ ఇస్తూ కాంప్లెక్సిటీ పెంచుకొని ఇలాంటివి ఇస్తుంటే చాలా ఎంటర్టైన్ అవుతారు అండ్ ఆల్సో కొత్త విషయాలు కూడా నేర్చుకుంటారు. సో షేప్ సార్టింగ్లో ఇది ఒక టైప్ అనమాట. 4x4 16 ఉంటాయి. సో ఇది ఏంటంటే ఇంకొంచెం కాంప్లెక్స్ అయినట్టు. కప్ తీసుకురాలి, ఒక కప్, ఇవన్నీ కప్లో వేద్దాం. కప్ తీసుకురా, గ్రీన్ కప్ తీసుకురా పో. సో ఇది 4x4 అవడం వల్ల ఏంటంటే ఇది కొంచెం రీసెంట్గా, అంటే వాటికి 2 years కంప్లీట్ అయ్యాక చేపించాను. చాలాసేపు ఎంగేజ్ అవుతాడు. అర్జున్ కూడా ఇలానే పెద్దాంట్లో పెట్టి నో అనుకునేవాడు. ఎస్, కొన్నిటికి నేమ్స్ తెలుసు, కొన్నిటికి తెలియవు. సో ఇఫ్ యూ సీ అన్నీ సిమిలర్గా అనిపిస్తాయి, కానీ కొంచెం మంత్ బై మంత్ యాక్టివిటీ పెంచుకుంటూ వెళ్తే 2.5 years వరకు చాలా ఎంగేజ్ అవుతారు. క్యూట్గా నో. ఒక టిప్ ఏంటంటే ప్రోయాక్టివ్ కిడ్స్కి సేమ్ ఇష్టపడరు. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే కానీ 2 daysకి ఒకసారి పజిల్ తీయాలి. అండ్ వీటి లింక్స్ కూడా అవైలబుల్ ఉన్నవన్నీ నేను కామెంట్స్లో మీకు రిప్లై ఇస్తాను. కామెంట్ పిన్ చూడండి. ఇది యాక్చువల్లీ శాండ్ క్లాక్తో వస్తుంది కదా, శాండ్ క్లాక్ ఉంటుంది. మనం ఏంటంటే స్టార్ట్ చేసే ముందు ఇలా పెట్టి టైమర్ లాగా అనమాట. కాకపోతే ఈ వయసుకి అర్థం కాదు, దీంతో ఆడతానంటాడు వీడు, అసలు మానేసి. అదిగో యాక్చువల్లీ చాలాసార్లు విసిరేస్తూ ఉంటాడు అనమాట. సో అది ఎప్పుడు లోపల ఉంటుంది. అదేంటంటే కొంచెం పెద్ద పిల్లలకి ఇలాంటివి 2 sets ఉంటాయి, ఎందుకంటే 2 పిల్లలు ఆడుకోవడానికి టైమర్ పెట్టి అలాంటిది కూడా ఉంటుంది. వాటర్ కాదు, శాండ్. చూపించు ఒకసారి. ఇది శాండ్ క్లాక్ అంటారు. అదిగోండి ఇలా విసిరేస్తాడు అనమాట సడన్గా, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అలాగే విసరకూడదు, నేను చాలాసార్లు చెప్పాను. ఆదిత్య చూడు, ఆదిత్య. సో మనం కొనాలి, చెయ్యాలి, వాళ్ళ చేత సరే ఆగరా. సో మనం అన్నీ ప్లాన్ చేసుకొని వాళ్ళకి అన్నీ నేర్పించాలని చాలా తపనగా ఉంటుంది పేరెంట్స్కి. కాకపోతే అయిపోయిందమ్మా, చిన్న ముక్క ఉంది, చాక్లెట్ ఇచ్చాను అందుకని ఇంకా అడుగుతాడు. సో వాళ్ళ పేషెన్స్ లెవెల్ ఎంతసేపు కూర్చోగలరు. ఉండు తెస్తాను, 1 minute. ఇది పెట్టి మరి తెస్తాను, కంప్లీట్ చేసేస్తే మనం వెళ్ళి తీసుకుందాం. ఓకే, పెట్టి సర్కిల్లో పెట్టి. పేషెన్స్ అయితే చాలా ఉండాలి, ఓపిక్గా చెప్పాలి. చూడండి అసలు. ఆదిత్య జోక్ అనుకుంటున్నావా? ఏంటి నీ ప్రాబ్లం చెప్పు, ఎందుకు ఇసరడం, ఎందుకు చెప్పు. ఇలా చూడు, అమ్మని చూడు, నీకు భయం వేయట్లేదా? ఇలా చూడు ఆదిత్య, ఐఎమ్ స్పీకింగ్ టు యూ. ఇలా చూడు నాన్న, ఎందుకు విసురుతున్నావు చెప్పు నాకు. చేసామన్నీ చేసి మళ్ళీ మొహం కళ్ళు పెట్టి చూడండి. ఇది ఏంటంటారు ఆదిత్య? ఇది ఏ కలర్? స్క్వేరా? ఫస్ట్ అది కాదు, కలర్ అడిగాను నేను. ఇది ఏ కలర్? నేను ఎదుర్కోలే. ఇప్పుడు అట్ ప్రెజెంట్ వాడు అన్నీ అలా విసిరేసే మూడ్లో ఉన్నాడు. సో ఐ జస్ట్ క్విట్ దిస్ ఎపిసోడ్ అన్నమాట. సరే మాకు కూడా వదిలిపో. సో ఇలా వెంటనే ఆపేస్తున్నా సార్. సో మీ కిడ్ 10 minutes కూర్చుంటే 10 minutesకి ప్లాన్ చేయండి. ఒక 1/2 hour కూర్చోగలంటే 1/2 hourకి ప్లాన్ చేయండి. ఆ సిట్టింగ్ టాలరెన్స్ అనేది స్లోగా పెంచాలి. ఫాస్ట్గా ఏవో చేయించాలనుకోద్దు. నేను ఇవాళ ఓన్లీ ఇలాంటి పజిల్స్ కోసమే చెప్దాం అనుకున్నా. ఇంకా నెక్స్ట్ ఇలాంటి యాక్టివిటీస్ అవి లైక్ ఫర్దర్ ఎప్పుడు వీడియోస్లో చెప్తాను. బికాజ్ అది చాలా వాస్ట్గా ఉంటుంది, చాలా విషయాలు ఉంటాయి చెప్పడానికి. సో ఇప్పుడైతే కొంచెంసేపు పడుకోబెట్టి మేము ఈవినింగ్ బయటకు వెళ్ళాలన్నమాట. అప్పుడు కంటిన్యూ చేస్తాం. సో
సో అలా సాయంత్రం అయిపోయింది, హడావిడిగా రెడీ అయ్యాం. మా తమ్ముడు ఒక బర్త్డే పార్టీకి తీసుకెళ్తున్నాడు. పిల్లలను బాగా రెడీ చేసా, బట్ అక్కడ ఫుటేజ్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ మేము లేట్ అయిపోయాం. నాకు కొంచెం ఆ రోజు వీడియో అప్లోడ్ చేయాల్సింది, కానీ చిన్న బగ్ రావడం వల్ల మళ్ళీ దాన్ని హోల్డ్ చేసి నెక్స్ట్ రోజు లైవ్ చేశాను అనమాట. సో నేను డ్రెస్ వేసుకున్న స్లర్ప్ ఫామ్ ఈవెంట్కి ముంబైకి వెళ్ళినప్పుడు వేసుకున్నాను. తర్వాత ఇదే అనమాట దాన్ని యూస్ చేయడము. కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ నైట్ పార్టీ కదా, బ్లాక్ బాగుంటుందని అది వేసుకున్నాను. సో ఎవరి పార్టీ ఏంటి అవన్నీ కూడా తర్వాత చూస్తారు. మీకు తెలిసిన ఒక పెద్ద సెలబ్రిటీ వాళ్ళ బాబు బర్త్డే అనమాట. నేను రివీల్ కూడా చేయదలుచుకోలేదు. అంత బాగా జరిగింది, ఈవినింగ్ చాలా ఎంజాయ్ చేసాం. అక్కడ ఫ్యూ మెమరబుల్ స్నిపెట్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్యూ వీడియోస్ తర్వాత అది కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 400K. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అండ్ దెన్ స్టే ట్యూన్. బాయ్.